విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నిమ్మలవలస దేవరపొదిలం కార్లం బేవరపేట గ్రామాల పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన సీఎం జగన్కి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ధీరా సంస్థ చైర్మన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్ బొత్స సందీప్, చీపురుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, యువ నాయకులు ఎంపీ తనయుడు బెల్లాన వంశీకృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికారులు శ్రీనుబాబు, నీలం నాయుడు, చింతాడ చంద్ర, చింతాడ లక్ష్మణ్, బొల్లి గురునాయుడు, పొదిలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. చేస్తే ఆలోచించవచ్చు, కానీ చేసిన తర్వాత అడుగుతున్నామంటే మేము చేసామనే నమ్మకం, మేము చేసిన పనులన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదో మేము వచ్చి కళ్ళుబొల్లి మాటలు చెప్పే మనుషులం కాదు, మీ మధ్య ఉండే మనుషులం, మీతోని ప్రయాణించే మనుషులం. ఏదైనా ఆపద వచ్చినా ఇలాగ ఫోన్ కాల్ చేస్తే అందుబాటులో ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళకి కదా, మీ గురించి ఆలోచించిన వాళ్ళకి కదా మన ఓటు వేయాల్సింది. ఈ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ విజ్ఞతతో ఊరందరూ ఆలోచించి ఒకే దాటిపై ఉండి ఫ్యాన్ గుర్తుపై వేసి ఓటు, 2 ఓట్లు ఉంటాయమ్మా, ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒక ఎంపీ ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నాన్నగారిని అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారిని, ఎంపీ గారిని ఇద్దరికి ఆశీర్వదించాలి.